హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో టార్గెట్ ఏపీ ఆర్జేసీ అండ్ పాలిసెట్ 2026లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డే 9లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి పీవైక్యూస్ అయితే చూద్దామమ్మా. చాలా ఇంపార్టెంట్ పీవైక్యూస్. వీటిని బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. అయితే ఇందులో షార్ట్ కట్స్, ప్రతి క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకి ఇందులో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చాలా లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ మీరు అవి అంతసేపు చేసుకుంటూ కూర్చుంటే మనకు టైం చాలదు. బట్ ప్రతిదానికి మంచి షార్ట్ కట్స్ అయితే చెప్తాను కాబట్టి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇందులో మీకు ఆల్మోస్ట్ ఈ టాపిక్లో మీకు 27 పీవైక్యూస్ ఉన్నాయి. బట్ ఇందులో ఒక 10 పీవైక్యూస్ చెప్తాను. మిగతా మీకు కావాలనుకున్నట్లయితే మన క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇంకెందుకు లేటు క్లాస్లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో క్వశ్చన్ వైజ్గా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, జాగ్రత్త చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ 2 towers ఆఫ్ హైట్స్ H1 and H2 subtend angles of 60 degrees and 30 degrees respectively at the midpoint of the line segment joining their feet, then the రేషియో ఆఫ్ దయర్ H1:H2 ఈజ్ అన్నాడు. మీకు జనరల్గా ప్రాసెస్ చెప్తాను అండ్ షార్ట్ కట్ కూడా చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకి ఇప్పుడు ఏమన్నాడంటే 2 వెర్టికల్ ఫోల్స్ ఉన్నాయమ్మా. ఈ 2 వెర్టికల్ ఫోల్స్ మనకి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోల్ ఉందిలాగా, ఆ తర్వాత మరొక ఫోల్ ఈ విధంగా ఉంది, తర్వాత ఇక్కడ ఒక ఫోల్ ఎలా ఉందనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ నుండి దీనిపైన ఒక పాయింట్ నుండి అంటే ఈ విధంగా అండ్ ఈ విధంగా ఇలా 2 పోల్స్ తీసుకున్నట్లయితే మనకి ఇలా 2 ఫోల్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అయితే మనం ఏం చేయాలి అంటే ఈ ఫోల్స్ యొక్క రేషియో కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ H1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది H1 అనుకోండి, ఇది H2 అనుకోండి. దీనిలో మనం రేషియో కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది తక్కువ హైట్, ఇది 30 degrees అవుతుంది. ఇదేమో ఇది H1, H2, ఇది 30 తక్కువ, ఇది చూడమ్మా ఇది 60 degrees. ఓకేనా? ఏదైతే హైయెస్ట్ చూడండి, ఇది దగ్గరలో ఉన్నట్టు. యాక్చువల్గా అయితే డయాగ్రామ్ కొంచెం ఇటువైపు వేయాలి, వాస్తవానికి ఇక్కడ వరకు వేయాలి. ఇది ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటి అంటే, వాస్తవానికి H1:H2 రేషియో కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABCDE అనుకుంటే మీరు ఇగోండి ABC ట్రయాంగిల్ ABCని యూజ్ చేసి H1 కనుక్కోవచ్చు. ట్రయాంగిల్ CDEని యూజ్ చేసి H2 కనుక్కోవచ్చు. ఇది కూడా చెప్తాను పూర్తిగా, ఫస్ట్ క్వశ్చన్ పూర్తిగా చెప్తాను, తర్వాత షార్ట్ కట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఫస్ట్ జనరల్గా ట్రయాంగిల్ ABC తీసుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ సైడ్ అమ్మా, ఇది అడ్జసెంట్ సైడ్ అమ్మా. ఓకేనా? ఇది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అంటే సైన్ ఫార్ములా వేయాలి. ఆ తర్వాత ఇది అడ్జసెంట్ సైడు, ఇది ఆపోజిట్ సైడు, సైన్ ఫార్ములా వేయాలి. అప్పుడు H1:H2 ప్రాసెస్ చేయాలి. H1:H2 ప్రాసెస్ చేస్తే మనకి రావటం అనేది జరుగుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ ద మిడ్ పాయింట్ అన్నాడమ్మా. మిడ్ పాయింట్ అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మిడ్ పాయింట్ అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట. సో ఈ రెండు ఈక్వల్, అందుకోసం మనం ప్రాసెస్ చేసి చూపిస్తాం. చూడండి, sin 60 tan ఆపోజిట్ టు అడ్జసెంట్ కదమ్మా. tan 60 ఆపోజిట్ సైడ్ H1 బై అడ్జసెంట్ సైడ్ AC. ఓకేనా? తర్వాత ఇది సేమ్ tan 60 అంటే ఎంతమ్మా, √3 H1 బై AC. ఇటు తీసుకెళ్ళిపోండి, H1 AC √3 అలా ఉంచండి. అలాగే ఇక్కడ ఇది రండి, ట్రయాంగిల్ CDEకి వస్తే మరలా tan 30 ఆపోజిట్ H2 బై అడ్జసెంట్ EC. మరి tan 30 అంటే 1/√3 H2 బై EC ప్లేస్లో AC రాసుకోవచ్చు కదా, రెండు ఒకటే కదా AC. ఇప్పుడు H2 కావాలంటే ఇటు పంపించండి, H2 AC బై √3. మరి ఇప్పుడు రేషియో కావాలి H1:H2. సో AC √3 AC బై √3. ACకి AC క్యాన్సిల్. ఓకేనా? రెండింటిని √3తో మల్టిప్లై చేస్తే √3 × √3 ఈజ్ టు 1/√3 × √3. √3 క్యాన్సల్, √3 × √3 అంటే 3 అమ్మ, 3:1. సో 3:1 ఈజ్ ద రేషియో. ఫోర్త్ ఆప్షన్. ఇది ఇంత సమ్ అయింది. బట్ షార్ట్ కట్ చెప్పనా, వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ షార్ట్ కట్, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా మీకు హైట్స్ యొక్క రేషియో అడిగితే H1:H2 అడిగితే, లేదా సింపుల్గా H1/H2 రేషియో రెండు ఒకటే కదమ్మా. H1/H2 అంటే మీకు tan θ1 బై tan θ2 ఇది. సో H1 అంటే హైట్, H1కి tan θ1 60 కదా. సో tan 60 బై
tan 30 అయిపోయిందమ్మా క్వశ్చన్. tan 60 అంటే √3 మనకు తెలుసు, tan 30 అంటే 1/√3 తెలుసు. సో దీన్ని పైకి తీసుకెళ్తే రివర్స్ అవుద్దమ్మా, √3 ఇంటూ √3/1. సో √3 ఇంటూ √3 3/1, దట్ ఇంప్లాయిస్ 3:1. అంతే, చూసారా ఎంత ఈజీ షార్ట్ కట్. ఈ షార్ట్ కట్తో మీరు వెళ్ళారంటే చాలా ఈజీగా బాగా ప్రాక్టీస్ చేయాలి, కొద్ది నిమిషంలోనే మనకి సమ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నాడు, ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అండ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద లైట్ హౌస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 60 meters height building are 30 degrees and 60 degrees respectively. Then difference between the heights of the lighthouse and building is అన్నాడు. ఇది కూడా షార్ట్ కట్ మీకు చెప్పడం జరుగుతుంది. ప్రాసెస్ ముందుగా చెప్తాను చూడండి. ముందు మనకి ఏమన్నాడంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ద డిప్రెషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ద లైట్ హౌస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద 60 meters బిల్డింగ్. రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ హారిజాంటల్ లైన్ తీసుకోండి, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. ఓకేనమ్మా, ఈ బిల్డింగ్ నుండి లైట్ హౌస్ యొక్క టాప్ అండ్ బాటము ఇలా చూసేటప్పుడు మనకి యాంగిల్స్ ఏంటంటే యాంగిల్స్ అయితే 30 and 60 చేసాయమ్మా. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ నుండి ఇది హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఇదిగోండి, ఇది 30, యాక్చువల్గా ఇది 60, ఇది 60 ఇలా డ్రా అయ్యాయి. అండ్ ఇదేమో 60 meters, ఖచ్చితంగా ఇది కూడా 60 meters అవుతుంది. ఓకేనమ్మా, అది 60 meters అయితే ఇది కూడా 60 meters అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ హైట్ హెచ్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది చెప్పండి అమ్మా. ఈ టోటల్ హెచ్ అందులో 60 తీసేయాలి, -60. సో యాక్చువల్గా ఇదే మనకు కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ మనకు అడిగాడు. డిఫరెన్స్ అంటే ఏంటమ్మా, ఈ రెండింటిలో హైట్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హైట్, ఇది ఒక హైట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే H-60 మనకు కావాలి. ఇవ్వండి, H-60 మనకు కావాలి, అది మనం చేయవలసింది. ఇది జస్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఈ యాంగిల్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను, తర్వాత షార్ట్ కట్ కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ప్రాసెస్ అనేది సమ్ నేను చేయను, జస్ట్ మీకు చెప్పేస్తాను. షార్ట్ కట్ అనేది ఎట్లా చేయాలనేది మీకు ఈజీగా చెప్పేస్తాను. చూడండి అమ్మా, ఇప్పుడు సమ్ చేయాలి అంటే మీరు జనరల్గా ఎలా చేస్తారు, ఇవ్వండి ఫస్ట్ ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి, ఇవ్వండి ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి ఇక్కడ మనకి ఈ వాల్యూ కనుక్కుంటారు. ఓకేనమ్మా, ఆ తర్వాత ఈ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి ఈ వాల్యూ కొనుక్కుంటారు, అంతే అయిపోయింది. అది ప్రాసెస్. ఈ వాల్యూ ఎలా కొనుక్కుంటాము, ఆపోజిట్ మనకు తెలుసు, యాంగిల్ ఇవ్వండి, ఇది 60 కాబట్టి ఇది తెలుసు. సో ఆపోజిట్ బై చేస్తుంటే ట్యాన్ వాల్యూ వేస్తారు, ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. మరలా సేమ్ ఇక్కడ ట్యాన్ వాల్యూ వేస్తారు, ఈ హెచ్ వాల్యూ వస్తుంది. డైరెక్ట్ H-60 వాల్యూ చేస్తే సరిపోతుంది, అది పద్ధతి. ఇప్పుడు మనకి ఏంటంటే చూడమ్మా, మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇటువంటి సమ్స్లో ఇలా 2 sums ఇచ్చేసి మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్ అడిగినట్లయితే హైట్ అని అడిగినట్లయితే లేదా డిఫరెన్స్ అని అడిగినట్లయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ వెరీ సింపుల్, హైట్ ఆఫ్ బిల్డింగ్ ఇంటూ tan α/tan β, ఇంతేనమ్మా. ఇది షార్ట్ కట్. హైట్ ఇలా 2 heights ఇచ్చేసి డిఫరెన్స్ అడిగేటప్పుడు మాత్రమే ఏం చేయాలి, ఒక హైటు అంటే ఇదైతే ఇది ఇస్తుంది, ఏది ఇస్తుంది, ఒక హైటు tan α/tan β. ఇక్కడ ఆల్ఫా అనేది స్మాలర్ యాంగిల్, బీటా అనేది ఆల్ఫా అనేది ఎలివేషన్, బీటా అనేది డిప్రెషన్, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి హైట్ ఎంత ఇచ్చాడు, 60 ఇచ్చాడు, ఇంటూ tan 30, ఇవ్వండి ఎలివేషన్ 30, డిప్రెషన్ ఏమో tan 60. ఇప్పుడు ఏమవుతుంది, 60 ఇంటూ tan 30 అంటే 1/√3 బై tan 60 అంటే √3. దట్ ఈజ్ ఈక్వల్ 60 ఇంటూ 1/√3 ఇంటూ √3/1 కదమ్మా, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సో 60 ఇంటూ 1/√3 ఇంటూ √3 3 2 times 20. సో 20 అనేది మనకి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత ఈజీ చూడండి. ఇదంతా మనం చేయకుండా ఇటువంటివి ఎప్పుడైనా సరే మరి ప్రతిదీ రాసి గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రతిదీ కూడా ఇలా 2 heights ఇచ్చేసి డిఫరెన్స్ అని అడిగినట్లయితే ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక హైట్ ఇంటూ tan α/tan β, ఆల్ఫా ఏమో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోండి. తరువాత క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద పోల్ అండ్ ఇట్స్ షాడో
చాలా 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 ఇంపార్టెంట్. దీనిపైన ప్రీవియస్ ఇయర్లో చాలా చాలా క్వశ్చన్స్ అడిగాడు. చాలా ఈజీ షార్ట్ కట్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అడిగినా సరే మనకి ఏమన్నాడంటే లెంత్ ఆఫ్ ద ఫోల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ 1:√3 అన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడమ్మా. ఏం లేదు, ఇగోండి ఇలా ఒక వెర్టికల్ లైను అండ్ హారిజాంటల్ లైన్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది చూడమ్మా, ఇది ఫోల్, ఇది ఫోల్, ఓకేనా, ఇది ఏమో షాడో, ఓకేనా, ఇది ఫోలు, ఇది షాడో. ఇలా ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫోలు షాడో, లెంత్ ఆఫ్ ద ఫోల్ అండ్ షాడో. ఎప్పుడూ కూడా ఇక్కడ మనకి యాంగిల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఫోల్ బై షాడోయే రావాలి. ఎందుకు ఆపోజిట్ బై అడ్జసెంటే రావాలి, ఓకేనా. ఇగోండి మనకు ఇక్కడ రేషియో 1:√3 ఇచ్చాడు, ఫోలు షాడో, ఓకేనా, ఫోలు షాడో. ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా చూడనమ్మా, షాడో పెద్దదైతే యాంగిల్ చిన్నది అంటే 30 degrees. ఒకవేళ ఇలా ఇచ్చాడు √3:1 అంటే షాడో ఇది, ఫోల్ ఇది. షాడో పెద్దది, √3 అంటే పెద్ద కదా, పెద్దది అయ్యేటప్పుడు యాంగిల్ చిన్నది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా రెండు ఈక్వల్గా ఇచ్చాడు 1:1 అప్పుడు 45 degrees అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఫోలు షాడో ఇచ్చాడు అంటే షాడో పెద్దదైతే యాంగిల్ చిన్నది, షాడో చిన్నదైతే యాంగిల్ పెద్దది, ఓకేనా. అలాగే ఈక్వల్ అయితే 45 అది ఎందుకో చూడండి, ప్రాసెస్ కూడా చెప్తాను. అంటే అంత ఈజీగా మనం విడిచిపెట్టము. ఇక్కడ ఇక్కడ అనుకోండి tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ పోల్ అంటే ఎంత వచ్చింది √3 బై అడ్జసెంట్ సైడ్ షాడో 1. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు √3 అంటే ఎంతమ్మా tan 60, ఓకేనా. సారీ మనకేమి ఇచ్చాడు, ద పోల్ అండ్ ఇట్ సైడ్, సారీ ఫోల్ 1 ఇచ్చాడు కదమ్మా, ఇది 1/√3. మరి 1/√3 అంటే tan 30. సో θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఈ విధంగా అనమాట. ఇదంతా మీరు చేయని అవసరం లేదు, బట్ ఇది చిన్న క్వశ్చనే, ఇస్తే చేయొచ్చు. బట్ మీరు కన్ఫ్యూజ్ మరి అవ్వకండి. ఎప్పుడైనా షాడోని బేస్ చేసుకొని చేయండి. షాడో చిన్నదైతే యాంగిల్ పెద్దది, షాడో పెద్దదైతే యాంగిల్ చిన్నది, ఈక్వల్గా ఉంటే 45 degrees. ఇంతేనమ్మా. ఇంకా క్వశ్చన్స్ వస్తాయి ఇటువంటి క్వశ్చన్స్, అప్పుడు చేద్దాం. మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో ఒకసారి అయితే మనం చూద్దామమ్మా. చాలా ఈజీగా అనిపిస్తుంది అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏమన్నాడు, ఇఫ్ 2 towers of heights h1 and h2 subtend at angles 45 and 30 respectively, that the midpoint of the line joining the feet, then the ratio of h1 by h2. ఇప్పుడే చెప్పుకున్నాం రేషియో h1 by h2 అంటే ఇప్పుడే మాట్లాడాము tan alpha by tan beta అన్నాను, ఓకేనమ్మా. tan alpha by tan beta వేస్తే సరిపోతుంది మనకి. ఎప్పుడు కూడా ఏంటమ్మా tan alpha by tan beta వేయాలి, h1 by h2 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా. చూడమ్మా హెచ్1కి యాంగిల్ ఎంతమ్మా 45 కదా, అంటే tan 45 బై హెచ్2కి యాంగిల్ ఎంత 30, tan 30 దట్ ఈజ్ ఈక్వల్స్ టు tan 45 1, tan 30 1/√3. సో పైకి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందమ్మా, √3/1. సో √3/1 ఈజ్ నథింగ్ బట్ √3:1. సో √3:1 సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ ద షాడో. ఇప్పుడే చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు ఫోల్ h meters హైట్ √3h by meters లాంగ్ ఈజ్ అన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాము ఫోలు షాడో ఎలా ఇచ్చాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ ద షాడో ఆఫ్ ద ఫోల్ h meters హైట్ ఈజ్ షాడో ఆఫ్ ద ఫోల్ ఆఫ్ h meters హైట్ ఈజ్ √3, షాడో √3h అనమాట, ఫోల్ హైట్ h అనమాట, అంటే హెచ్కి క్యాన్సిల్ √3:1. సో ఇది షాడో. మీకు షాడో ఎప్పుడైతే పెద్దదైందో యాంగిల్ ఏమనుకున్నాము, చిన్నది అనుకున్నాము. సో యాంగిల్ చిన్నదంటే ఇక్కడ ఎంతమ్మా 30 degrees, చిన్నదంటే 30, పెద్దదంటే 60, ఇవే ఉంటాయి. ఈక్వల్ అయితే 45 degrees. ఇంతే సింపుల్. మీరు చెయ్యాలి అనుకున్నా చేయొచ్చు. ఇదిగోండి ఇది h, ఇది h √3. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే h బై అడ్జసెంట్ h బై √3, హెచ్కి క్యాన్సిల్. సో 1/√3. సారీ అమ్మ, హైట్ మనకేమన్నాడు, షాడో ఆఫ్ ద ఫోల్ h meters హైట్ ఈజ్ √3, ఇది √3 కదా, h √3, సారీ √3h, ఇది h. సో ఇట్ రివర్స్ h √3/h క్యాన్సల్ tan 60. ఈ విధంగా మీరు ఈజీ షార్ట్కట్ గుర్తుపెట్టేసుకోండి. సింపుల్గా మనకి క్వశ్చన్ అనేది అయిపోతుంది.
ఓకేనమ్మా, షార్ట్ కట్ ఏంటి? ఈజీ క్వశ్చన్. షాడో స్మాలర్ అయితే యాంగిల్ గ్రేటర్ అంటే 60, షాడో గ్రేటర్ అయితే యాంగిల్ 30, స్మాలర్ యాంగిల్ ఈక్వల్ అయితే 45. ఇది ఒక్కటి షార్ట్ కట్. ఎలాంటి అంటే దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ద హైట్ ఆఫ్ 60 meters అబోవ్ ద గ్రౌండ్. కైట్ అనేది 60 meters అబోవ్లో ఎగురుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా కైట్ అనుకుందాం. ఇది ల్యాండ్, ఇగోండి ఇలా కైట్. ఓకేనా? ఈ విధంగా మనకి ఇగోండి ఇక్కడ ఈ 60 meters హైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 meter హైట్లో కైట్ ఎగురుతుంది అనుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు? ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరల్లీ టైటెడ్ టు ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇగోండి ఇది ఈ థ్రెడ్ అనమాట, ఎలా అటాచ్ చేశాడు ఇక్కడ అనమాట. ద ఇన్క్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degrees. అంటే ఇక్కడ యాంగిల్ అమ్మ, ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 degrees ఇచ్చాడు. 60 degrees ఇచ్చాడు. అయితే ఏమడిగాడు? ఎజ్యూమ్ దట్ దెర్ ఈజ్ నో స్లాంక్. అంటే ఈ దారం ఏదైతే ఉందో వాటిలో ఇలా వంపులు లేవన్నమాట, స్ట్రైట్గా ఉంది. ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అన్నట్టు, దీని లెంత్ అడిగాడు. సింపుల్గా మనకి ఇక్కడ షార్ట్ కట్ కూడా చెప్పుకోవచ్చు. షార్ట్ కట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, పెద్ద ఏం కష్టం కాదు. చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఇచ్చాడంటే ఇది ఆపోజిట్ అమ్మ. ఇగోండి ఇది యాంగిల్కి ఆపోజిట్. ఇది మనకు కావాలి హైపోటెనస్. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, బి అండ్ సి అనుకుందాం. మనకేం కావాలి? హైపోటెనస్ కావాలి. మరి ఆపోజిట్కి హైపోటెనస్కి రిలేషన్ ఉన్నటువంటి రేషియో మీరు టాపిక్ కానీ స్టార్టింగ్ మీరు చూస్తే క్లియర్ కట్గా మీకు వస్తుంది. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే 60 బై అడ్జసెంట్ హైపోటెనస్ బీసీ, మనకు తెలియదు కదా. ఇప్పుడు సైన్ 60 అంటే ఎంతమ్మా? √3/2 ఈజ్ ఈక్వల్స్ టు 60 బై బీసీ. బీసీ తీసుకొచ్చండి. బీసీ ఈజ్ ఈక్వల్స్ 60 ఇంటూ ఫ్రాక్షన్ 2/√3 రివర్స్ అవుతుంది. సో 62s are 120/√3 ఇంటూ √3/√3 చేయాలమ్మా. అంటే 120√3 బై √3 ఇంటూ √3 అంటే 3 4s are 40√3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు షార్ట్ కట్కి వెళ్దాం. ఇటువంటి ఒక క్వశ్చన్ కాదు, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైన్ ఉండేటప్పుడు యాంగిల్స్ మనకి 30 degrees, 60 degrees అండ్ 90 degrees ఉంటే రేషియో ఏంటంటే 1√3 అండ్ 2 అమ్మ. 1√3 2 అంటే 30 ఉంటే 1, ఓకేనా? 60 ఉంటే √3, 90 ఉంటే 2. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. రేషియో ఇచ్చేటప్పుడు ఇది మనకి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ సమ్కి షార్ట్ కట్ అవసరం లేదు. నెక్స్ట్ సమ్ అనేది సేమ్ దీని ప్రకారం మనం చేయవలసి ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా చేయొచ్చు అండి, ఏం లేదమ్మా. 60కి ఆపోజిట్గా ఉండేది ఇది √3 కదా. అంటే √3 యూనిట్స్ అంత యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. 60 లెంత్. మరి 1 యూనిట్ అంటే 60/√3, ఇది దాని అర్థం. కానీ మనకేం కావాలి? హైపోటెనస్ అంటే ఏంటి? 90కి ఆపోజిట్. ఇగోండి 90కి ఆపోజిట్ అంటే 2 యూనిట్స్. సో 2 యూనిట్స్ అంటే ఏంటి? 60/√3 ఇంటూ 2 యూనిట్స్. అయిపోయింది క్వశ్చన్. ఇప్పుడులాగే సేమ్ 62s are 120/√3 ఇంటూ √3/√3 చేయండి. సో 120√3/3 340 times. అయిపోయింది కదా. ఇవి గుర్తుపెట్టుకోండి. 60కి ఆపోజిట్గా ఉండేది √3, 60 యాంగిల్కి ఆపోజిట్గా. 90కి ఆపోజిట్గా ఉండేది 2. మరి ఆటోమేటిక్గా 30. ఒకటి 60 ఇచ్చాడంటే రెండో 30 అమ్మ, ఎందుకంటే ఒక 90 కాబట్టి ఖచ్చితంగా ఒక 30. అందుకే మీకు యాంగిల్ 30 60 ఉండేటప్పుడు మరియు సైన్కి సంబంధించి ఈ షార్ట్ కట్ అన్నిటికీ ఉపయోగించకండి. ఓకేనమ్మా? ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. So question number 7, what is the angle of elevation of the sun if the length of the shadow of the tower is 1/√3 times the height of the tower? ఇప్పుడే చెప్పుకున్నామమ్మ. షాడో ఎంత అన్నాడు? షాడో ఆఫ్ ఎ టవర్ ఈజ్ 1/√3 times the height. హైట్ 1 అనుకోనమనుకోండి. షాడో ఎంత అవుతుందమ్మా? 1/√3 అంతే కదా. దీనికి 1/√3 టైమ్స్ ఓకేనా. హైట్ 1 అనుకుంటే షాడో ఇది అవుతుంది. ఓకేనా? మీరు క్రాస్ మల్టిప్లై √3:1. సో ఇది హైయెస్ట్ వచ్చింది. అంటే మనకి ఇప్పుడే చెప్పుకున్నామమ్మా, షాడో ఎప్పుడు కూడా హైయెస్ట్ అయితే లోయెస్ట్ యాంగిల్, ఇది లోయెస్ట్ అయితే అది హైయెస్ట్ యాంగిల్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ ఇక్కడ క్లియర్గా రాస్తాను కానీ, క్లియర్గా రాస్తే మీకు అర్థమవుతుంది. జనరల్గా సమ్ కూడా మనం చేసుకోవచ్చు. చూడమ్మా, ఇక్కడ ఇగోండి
ఇగోండి ఇది హెచ్. ఇగోనా లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద టవర్ ఈజ్ 1/√3 టైమ్స్. అంటే ఇది హెచ్ అనుకుంటే హెచ్ ఇంటూ 1/√3, ఇది 1 అనుకుంటే 1 ఇంటూ 1/√3. ఇది ఓకేనా. ఇప్పుడు మనకి ఏమైంది చూడండి అమ్మా, మనకి షాడో ఇది షాడో తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా? 1/√3 అంటే షాడో తక్కువ కదా, 1/√3 ఇది దాని అర్థం. సో హెచ్ 1:1/√3 గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది షాడో, ఇది హైట్. షాడో 1/√3 ఉంది, 1:√3 లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది తక్కువ కాబట్టి ఎప్పుడైతే షాడో వచ్చినదో వెంటనే యాంగిల్ అనేది పెద్దది రాయాలి, లేదా ఈ పద్ధతి ఫాలో అయిపోండి. ఓకేనమ్మా, చాలా ఈజీ, అది మీకు అయితే కష్టమేమీ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of a tower standing on horizontal plane from point A is alpha. After walking distance D towards the foot of the tower, the angle of elevation is found to be beta. Then the height of the tower is అన్నాడమ్మా. చూడండి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఏం లేదు, ఇలా ఒక టవర్ మనకు ఉంది. ఈ టవర్ నుండి మనకి ఇక్కడ ఒక పాయింట్ నుండి ఏదైనా ఒక పాయింట్ ఏమన్నాడు, ఫస్ట్ ఎలివేషన్ ఆఫ్ ద టవర్ హారిజాంటల్ లైన్ ఫ్రమ్ ద పాయింట్ ఏ నుండి ఒక లైన్ తీసుకుందాం. ఇది మనకి ఒక ఆల్ఫా అని ఇచ్చాడు. తర్వాత డి అంటే ఇక్కడ నుండి ఇక్కడ డి డిస్టెన్స్ నడిచిన తర్వాత యాంగిల్ ఏమో బీటా అన్నాడమ్మా. ఓకేనమ్మా, ఇక్కడ మనకి చూడండి క్లియర్ కట్గా, ఇక్కడ ఫస్ట్ ఆల్ఫా ఇది ఏ, ఇక్కడ బీటా, ఇదేమో మనం ఏమనుకుందాం, ఇది ఏ అనుకున్నాం కదా, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఇక్కడ డిస్టెన్స్ డి యూనిట్స్ నడిచేటప్పుడు బీటా. అయితే మనకేం అడిగాడు, దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అన్నాడు. ఈ హైట్ మనం కనుక్కోవాలి. ఇక్కడ కూడా మీకు షార్ట్ కట్ చెప్తాను అండ్ ప్రాసెస్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం బీసీడి ట్రయాంగిల్ బీసీడి నుండి బీసీ కనుక్కోవాలమ్మా. ఓకేనా, మనకి ఏది కావాలో దానికి ఆపోజిట్ హెచ్, ఇక్కడ డీసీ రెండు ఉన్నాయి. యాక్చువల్గా హెచ్ కనుక్కోవాలి మనం, కానీ ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు, ముందు కనుక్కోవాలి. డీసీ కనుక్కోవాలమ్మా. దీని నుండి డీసీ కనుక్కొని తర్వాత మరలా ట్రయాంగిల్ ఏబిసి నుండి ఏం కనుక్కోవాలి, హెచ్ కనుక్కోవాలి. అప్పుడు మనకి ఇందులో డీసీ ఏదైతే వచ్చిందో ఆ డీసీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ వాల్యూ వస్తుంది. ఇది ప్రాసెస్, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ షార్ట్ కట్, ఇక్కడ మీకు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్, హైట్ ఆఫ్ ద టవర్ మనకి కావాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ ఫార్ములా, వెరీ సింపుల్. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అమ్మ, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఇంతే. ఇక్కడ ఆల్ఫా అనేది స్మాలర్ యాంగిల్, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా అనేది స్మాలర్ యాంగిల్, బీటా అనేది గ్రాడ్. ఇంతే. ఒకవేళ యాంగిల్స్ ఇస్తే ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు. హైట్ కావాలంటే డిస్టెన్స్ బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. ఇలా ఇచ్చేటప్పుడు ఈ మోడల్లో చూసుకోండి, ఇక్కడ ఒక ఆల్ఫా ఇక్కడ ఒక బీటా అలా ఇచ్చి ఇది డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఈ పద్ధతి ఉపయోగించాలి. చాలా ఈజీ, డైరెక్ట్గా ఇది ఫార్ములా అంతే, ఇంకేం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అమ్మ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ షార్ట్ కట్ అనేది మీకు ఇక్కడ చెప్పబోతున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ క్వశ్చన్. ముందు క్వశ్చన్ అనండి, బీసీ ఈజ్ ఎ టవర్, బి ఈజ్ ఎ బేస్. ఒక బీసీ అనేది ఒక టవర్ ఇచ్చాడమ్మా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం, ఇలాగ ఒక లైను. ఇది టవరు, ఇది ల్యాండ్. ఓకేనమ్మా. బీసీ ఈజ్ టవర్. అయితే మనకేమన్నాడు, బి అనేది బేస్ అన్నాడు. ఇది సి ఎక్కడ ఉందో టవర్. తర్వాత ఏమడిగాడు చూడమ్మా, తర్వాత ఏమన్నాడు, ఏ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏ హారిజాంటల్ లైన్ పాసింగ్ త్రూ బి. ఏ అనేది ఇక్కడ ఒక పాయింట్, హారిజాంటల్ లైన్ పైన ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం ఏ అనే పాయింట్, ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుందాం. అండ్ ఇంకేమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సి ఫ్రమ్ ఏ నుండి యాంగిల్ ఎంత అన్నాడు, 60 degrees అన్నాడమ్మా. ఇదిగోండి ఇక్కడ వరకు 60 degrees. ఓకే, యాంగిల్ ఏమో ఇక్కడ నుండి నీట్గా తీసుకుందాం, ఇక్కడ వరకు 60 degrees అన్నాడమ్మా. ఓకేనా, ఇది 60 degrees. ఇంకేమన్నాడు చూడండి, ఫ్రమ్ అనదర్ పాయింట్ డి ఆన్ ఏబి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 30. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంకొక పాయింట్ డి నుండి 30 degrees అన్నాడు. అంటే మరి ఇంకొక పాయింట్ అనేది ఏకి బికి మధ్యలో తీసుకోవాలా, ఏకి ఇటువైపు తీసుకోవాలా అనేది మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ సింపుల్, నో కన్ఫ్యూజ్ ఆర్ దయర్. ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి యాంగిల్ తక్కువ ఇచ్చాడు, 30 degrees. ఇక్కడ 60 ఉంది, 30 ఉంది. ఎప్పుడూ కూడా టవర్కు ముందుకు వెళ్తున్న కొద్ది, ఇలాగ ఇటువైపు వెళ్తున్న కొద్ది యాంగిల్ పెరగాలి. అంటే ఇక్కడ 60 ఉంది కాబట్టి ఇటువైపు అయితే పెరగాలి, ఇటువైపు వస్తే తగ్గాలి. అంటే బ్యాక్ సైడ్ మనం యాంగిల్ తీసుకోవాలని మనకి అర్థమైపోవాలి. సో టవర్ నుండి దూరంగా యాంగిల్ అనేది మనకి ఇక్కడ ఉంది.
ఓకేనా? ఇక్కడ చూద్దాం నీట్గా. ఓకే, ఇలా ఉంది. ఇక్కడ 30 degrees అమ్మ. ఓకేనా? ఇది 30 degrees, ఇది డి. ఇప్పుడు ఏమడిగాడు మనకి చూడండి క్వశ్చను, బీడీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ అంటే ఇది కావాలి. ఇప్పుడు ఇది మనం ఎలా చేయాలి ప్రాసెస్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అంటే నేను టోటల్గా చెప్పను, ఏం చేయాలని చెప్పేస్తాను. ఏం లేదమ్మా, ట్రయాంగిల్ ఏబిడి ఏబిసి తీసుకుంటారు, ఏబిసి తీసుకుంటారు, దీని నుండి ఏబి కానీ బీసీ కానీ కొనుక్కుంటారు. తర్వాత ట్రయాంగిల్ బీసీడి తీసుకుంటారు, బీసీడి, దీనిని కూడా మరలా బీసీ కొనుక్కొని ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ బీడీ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ చేస్తే బీడీ అనేది మనకు వస్తుంది. అది ప్రాసెస్. ఇప్పుడు షార్ట్ కట్ ఏంటో చూద్దాం. అది ప్రాసెస్ అమ్మ. ఇప్పుడు షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. చూడమ్మా షార్ట్ కట్ వెరీ సింపుల్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఇక్కడ ఒక యాంగిల్ ఇలా ఇచ్చేటప్పుడు షార్ట్ కట్ ఇచ్చేటప్పుడు ఏమీ లేదమ్మా, టోటల్ ఇది ఏ కదమ్మా, ఇక్కడ ఏ తీసుకున్నాం, టోటల్ బీడీ బై ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఏబి, బీడీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ట్యాన్ ఈ టోటల్ తీసుకునేటప్పుడు గ్రేటర్ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు స్మాలర్ యాంగిల్ అంటే స్మాలర్ ట్రయాంగిల్ యాంగిల్ తీసుకోవాలమ్మా. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ తీసుకునేటప్పుడు దానికి దానికి పైన ఇక్కడ బీడీ తీసుకున్నాం కదా, దానిపైన స్మాలర్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత ఉంది అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే హైయెస్ట్ యాంగిల్ అమ్మ 60/tan30. పైన హైయెస్ట్ తీసుకోవాలి, క్రింద లోయెస్ట్ తీసుకోవాలి, అంతే సింపుల్. ఓకేనా? ఇప్పుడు బీడీ బై ఏడి మనకి ఏం కావాలి, బీడీ కావాలన్న కాబట్టి మనం ఏం చేయాలి చూడమ్మా, బీడీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు tan60 ఎంత √3 బై tan30 1/√3. పైకి వెళ్తే రివర్స్ అవుతుంది, √3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, √3 × √3 అంటే 3/1. అంటే బీడీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు √3/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. బీడీ ఈజ్ ఈక్వల్స్ టు 3 × ఏడి 3 × ఏబి 3ABA. ఇదిగోండి ఇది బీడీ ఈజ్ ఈక్వల్స్ టు 3AB ఆప్షన్. ఇంకా షార్ట్ కట్లో మరొక షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్లో మరొక షార్ట్ కట్ ఏంటో తెలుసా, ఎప్పుడైనా మీకు 30 degrees 60 degrees ఇలా యాంగిల్ ఇచ్చేటప్పుడు డిస్టెన్స్ మీకు అడిగాడు అంటే ఎప్పుడైనా తీసుకోండి, ఈ టోటల్ డిస్టెన్స్ అనేది బీడీ అనేది ఎక్కడున్న డిస్టెన్స్కి 3 times ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీకు ఆడు ఇదేమో 3 meters అని ఇచ్చి బీడీ కనుక్కోమంటే చాలా ఈజీ, బీడీ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 9 meters అని ఈజీగా చెప్పొచ్చు. ఇది షార్ట్ కట్లో షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. లేదు మీకు మొత్తం మీద 9 ఇచ్చాడు, ఇది కావాలన్నాడు, అప్పుడేంటి థర్డ్ పార్ట్ బై 3 అంటే 3 meters అని ఈజీగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఈజీ షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ అమ్మ. ద లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ద రూమ్ ఆర్ 10 meters 10√3 meters 10 meters రెస్పెక్టివ్. అంటే ఏంటంటే ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ చూడండి, లెంత్ బ్రెత్ హైట్ ఎల్ ఇచ్చాడు 10, బి ఇచ్చాడు 10√2, హెచ్ ఇచ్చాడు 10. ఏమన్నాడు ఇంకా తర్వాత ఏమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద కార్నర్ ఫ్రమ్ రూమ్ ఫ్రమ్ ఎనీ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూబ్ యాక్చువల్గా ఇలా క్యూబ్ డ్రా చేయాలి, ఇలా రూమ్ అమ్మ, ఇది ఏదైనా ఒక కార్నర్ నుండి పైన ఒక కార్నర్ వరకు ఇలా మనం చూసుకునేటప్పుడు ఆ డయాగ్నల్ ఏదైతే వస్తుందో డయాగ్నల్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రూమ్ ఈజ్, ఈ డయాగ్నల్ అనేది మనకి ఏ యాంగిల్తో ఉంటుంది అని అడిగాడమ్మ. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వద్దు, ఇలా ఆలోచించుకోండి, ఇది రూమ్ అనుకోండి, ఇది టాపు, ఇది డయాగ్నల్ అమ్మ, ఇక్కడ నుండి ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఈ యాంగిల్ కావాలనుకోండి మనకి tan θ ఆపోజిట్ టు ఇది కావాలి కాబట్టి ఆపోజిట్ టు హైపోటెనస్ సైన్ కావాలి. సో సైన్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, హైట్ అంటే ఇక్కడ అంతా మనకి 10 బై, మరి ఇదేమిటిది ఇక్కడ చూడండి, ఇది స్క్వేర్ అయితే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తాం. బట్ మనకి రూమ్ అంటే ఇక్కడ 3D ఫిగర్ ఇచ్చాడు, డయాగ్నల్. సో డయాగ్నల్ 3D ఫిగర్లో మనకి ఏంటంటే లెంత్ బ్రెత్ హైట్ ఇచ్చేటప్పుడు దీనికి ఈ డయాగ్నల్ కొనుక్కోవడానికి ఫార్ములా డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్ √ ఫార్ములా L² + B² + H². ఇది ఫార్ములా L² + B² + H². అంటే ఇది ముందు కనుక్కోండి, ఇక్కడ కనుక్కోవాలంటే ముందు ఇది కనుక్కోవాలి, √
రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 10√2 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్. ఇది కొనుక్కోవాలమ్మా. రూట్ ఓవర్ 10 స్క్వేర్ అంటే 100, 10√2 హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 200 ప్లస్ మరలా 10 స్క్వేర్ అంటే 100. టోటల్గా 400 అంటే ఎంత అమ్మా 20 వచ్చింది. 400 అంటే 20 0 0 క్యాన్సిల్. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంటే ఎంతమ్మా సైన్ 30 అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్గా మీకు చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఓన్లీ 2D ఫిగర్ని బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు, బట్ 2 times చేయవలసి ఉంటుంది. అది వేస్ట్ ప్రాసెస్. ఇది మనకి ఈజీ ప్రాసెస్. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. సో మీకు ప్రతి సమ్ము ఇటువంటి షార్ట్ కట్స్తో కావాలనుకున్నట్లయితే మన టోటల్ క్లాసెస్ తీసుకోండి. మీరు కేవలం 2 days టోటల్ క్లాసెస్ చూసేసి ప్రాక్టీస్ చేసి కూడా షీట్ సంపాదించవచ్చు. ఎందుకంటే అన్ని క్లాసెస్ మీరు 2 daysలోనే కంప్లీట్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ PYQs అనేవి చూసి కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి క్లాసెస్ అయితే కావాలంటే ఇప్పటికైనా లేట్ అయిపోయింది లేదు తీసుకోండి. సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోని అయితే లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి అవసరం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనే ఆశతో మీకు చెప్పడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని లైక్ చేసి అయితే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్తో మీ ముందుకు వస్తాం.